హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ చింటూ రామ్ చింటూ రాథోడ్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒక కళలు ఉంటాయి మనకి, కానీ బయటికి కొందరైతే తీసేస్తారు, డెవలప్ అవుతారు. నాకైతే తీద్దామని లాస్ట్కి మెంటల్ కూడా అయిపోయినట్టున్నా. అంటే కొద్దిగా అదేదో అంటారు లూజు అది అయినట్టే ఉన్నా. ఎందుకంటే నేను ఏదో సాధించాలి, ఏదేదో గొప్పగా సాధించాలి, ముందుకు వెళ్ళిపోవాలి, నా నిర్ణయం ముందుకు వెళ్ళిపోవాలి. అట్లా థాట్లో మెంటల్ అయిపోతుంది, హ్యాపీ అయిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది. ఓ ఇప్పుడు ఏం జరిగిందంటే, నేను చిన్నప్పుడే చదివే టైంలో ఆ బుక్లు అని ఈ బుక్లు అని అంతా చదువుతూ ఉంటాయి. అందరూ పాస్ అయిపోవాలి, ఎగ్జామ్లో రాయాలి, హ్యాండ్ రైటింగ్ బాగుపడాలి అనే దాంట్లో ఉంటారు. నేనైతే నా కోణంలో అయితే నేను గొప్పని అయిపోవాలి, శాస్త్రవేత్తనో లేకపోతే దేవుడో లేకపోతే ఏదో అయిపోవాలి అన్న థాట్లో నేను చదివాను. అందువల్ల నేను సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాను. మీరు ఆ పని చేయకండి. ఉంది తెలుసు మీకు ఏ సెక్యూరిటీ జాబ్ చేస్తున్నారు అనేది. నేను చాలా పనులు చేసుకుంటూ ఉన్నాను. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, బార్లో కూడా పనిచేశాను, తప్పులేదు. మనం మన మన పని మనం సరిగ్గా చేయలేదు కాబట్టి డౌన్లో అయిపోయినాం కాబట్టి ఈ పని ఏదో ఒక పని తప్పు లేదు, నువ్వు ఎవరికి హాని చేయట్లేదు కాబట్టి నువ్వు సంపాదిస్తున్నావు. నీ వల్ల నీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారా, నీ కుటుంబం బాగున్నారా, నిర్మించుకున్నావా, అంతే. ఓకే. ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఉన్నాం కదా, చిన్నప్పటి నుంచి చదువుతుంటాం. ఓకే, కరెక్టే. నేను ఏం చదివినా అంటే చెప్తున్నా, వివేకానంద బుక్కులు, జీవిత చరిత్ర, గౌతమ బుద్ధుడు జీవిత చరిత్ర అవన్నీ చదివాను. నేను ఇట్లా అది చదివితే నేను ఇట్లా గొప్ప నవ్వుతా అనే థాట్లో అన్నీ చదివాను. రామాయణం చదివాను, భగవద్గీత చదివాను. అంటే ఎవరైనా క్వశ్చన్ డిబేట్ అవుతున్నారు, భగవద్గీత చదివినా కదా, ఏదో ఒక క్వశ్చన్ చెప్పండి. నాకు ఏం అర్థం కాలేదు. అన్ని 1000 పేజీలు ఉన్నాయి, 1000 పేజీలు చదివేసిన నాకు ఏదో ఆ బుక్ 100 అయితే అడ్వర్టైజ్ యాడ్స్ చూపిస్తూ ఉంటాయి. నేను తవ్వుకుట్లేదు, కానీ భగవద్గీత అంటే నాకు ఇష్టం. భగవంతుపైన నమ్మకం. కానీ నాకేమనిపించిందంటే, నాకు అర్థం కాలేదు. మెయిన్ రీజన్ నాకు అర్థం కాలేదు. కంప్లీట్ చేద్దామని చదివిన, అంతేగాని నా దాంట్లో అర్థం ఏముంది, ఏం కథ అని తెలుసుకోలేదు, అంతే. ఒకటి చదువుతా ఏమైందంటే మైండ్ డైవర్ట్, ఏదో చిన్న చుక్కలు ఉంటుంది కూడా, దానిపైన పడే మైండ్ సెట్. ఇంకా అదే నేను మైండ్లో అనుకుంటా పోయేది. బయట ఎక్కడన్నా ఉంటుంది థాట్, ఇట్లా స్ట్రెస్, యాంగ్జైటీ ఇట్లా లోన్ అయిపోవడము జరిగింది. అట్లా కూడా చదవకండి. మీరు చదువుతారు, తప్పులేదు. చిన్న దశలోనే చదవండి. పాస్ మార్కులు చదవండి, లేకపోతే ఎక్కువ మార్కులు చదవండి. మనం ఏం పని చేస్తున్నాం అది మాత్రమే ఊహించుకొని చదవండి, సక్సెస్ కాండి. ఏదో నేను సాధించాలి, గొప్పలు అయిపోవాలి, గౌతమ బుద్ధుడు అయిపోవాలి, వివేకానందుడు అయిపోవాలి అనే దాంట్లో ఉండకండి. ఎందుకంటే మనం బ్యాలెన్స్ తప్పిపోతాం, మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అదే బ్యాలెన్స్ తప్పడం, మనం బ్యాలెన్స్ తప్పిపోతాం, అంతే. మళ్ళీ ఏదేదో చిన్న జాబులకు కూడా తరం కావు. అదేమి వాళ్ళు మనకంటే తక్కువ చదివింటారు, చిన్న లక్కోర్ పని చేసి అదేదో కంపెనీ సంబంధించి తెలుసుకుంటారు, మనకంటే సూపర్వైజర్ అవుతారు, పెద్ద పొజిషన్లో అయిపోతారు. మనం చూస్తే అంతా చదువుకొని వచ్చింటాం. చెప్పండి సార్, వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ చులకన చూస్తారు. కాబట్టి ఆ పని చేయకండి. ఆ తప్పు నేను చేసినా కాబట్టి మీరు చేయొద్దండి. దయచేసి చదవండి, పెద్ద మార్కులు, ర్యాంకులు తేవండి. చిన్నోళ్ళు కూడా లూజ్ ఉంటే బాగా ఏం పని చేస్తున్నామో అదే చేయండి. మిగతా ఎక్స్ట్రాలు అవన్నీ చేయొద్దు. ఎక్స్ట్రాలు అంటే మనం పని నేర్చుకుంటే అదే మనకు పోషిస్తుంది, డబ్బులు అదే మనకు తెచ్చిపెడుతుంది. అలాంటి స్కిల్స్ నేర్చుకోండి. ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకోవద్దని ఏదో అయిపోవాలని ఏదో
వాళ్ళు చెప్తాంటారు, మోటివేషన్ ఇస్తుంటారు క్లాసులలో, అట్లు చేసినాడు ఇట్లు చేస్తున్నాడు నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి, వాళ్ళలాగా తయారవ్వాలి అనే దాంట్లో కొందరు అడుగులు బాగా పడతాయి, కొందరు అడుగులు డైవర్ట్ అయిపోతాయి, మైండ్ నుంచి బయటికి వచ్చేస్తాయి, అవుట్స్ వచ్చేస్తాయి, అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్టుగా వచ్చేస్తాయి. కొందరికైతే బాగా సక్సెస్ అవుతారు, కొందరు సక్సెస్ కాలేరు, అది కంట్రోల్ చేయలేరు, దానికి మెయింటైన్ చేయలేరు. అది తర్వాత మెంటల్ డాక్టర్ కాడే పోవాల్సి వస్తుంది, సైకాలజీ డాక్టర్ కాడే పోవాల్సి వస్తుంది. ఆయన దగ్గరికి పోయి ఏదో ఒక టాబ్లెట్ తినాల్సి వస్తుంది, లేకపోతే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి భద్రం. విద్యార్థి దశలోనే ఇవన్నీ తెలియదు, ఎవరు చెప్పరు, అది తొందరగా జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా అందరం మంచిగానే ఉంటాం, మంచిగానే పోదాం. మన టార్గెట్ ఏముందో అదే సాధించుకుంటూ పోదాం. తడబడిన ఏం చేసినా ధైర్యంగా పోదాం. ఏ శాస్త్రవేత్తలు అది ఇది అని అవుతుంది నీదేముందో అది అవుతావు, వాళ్ళు ఏముందో వాళ్ళు అవుతారు. కానీ మనం చదువు అన్నీ కరెక్ట్ చేస్తూ ఉన్నారు. బంక్ కొట్టినావంటే కూడా, కాపీలు కొట్టినావంటే కూడా నువ్వు మళ్ళీ కిందనే ఉంటావు, పైకి పోలేవు. తప్పు కాపులు చేయగలదు మన ఇండియాలో, అదే నాకు తెలుస్తుండేది. చాలా జాబ్స్ ఉన్నాయి, కాంపిటీషన్ పెరిగిపోయినాయి. ఎందుకు? ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చుకొని వచ్చినారు కాబట్టి కాంపిటీషన్ పెరిగినాయి. నిజాయితీగా చదివి పాస్ అయ్యి వస్తే ఇట్లా ఆపర్చునిటీ దండిగా ఉంటాయి. ఏమి ఇచ్చినా క్వశ్చన్ చేసినా కూడా చేస్తారు. కాబట్టి చూసి రాయకండి, బాగా నేర్చుకోండి. చదువు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, లేదంటే దొబ్బేయండి అంటే నేను అట్లా ఏదన్నా పని నేర్చుకుని దాని ద్వారా డబ్బులు సంపాదించుకోండి, అంతే ఉండేది. ఇది తెలియక చాలా స్టార్ట్లు, చాలా మైండ్ డైవర్టు. ఏదో ఇప్పుడు టైం సరిగ్గా అంటే టైం వెనక్కిపోతే ఇంకా చదువుకోవాలి, బాగా చదువుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా. చదువుతా, నేను బాగా చదువుతా, నేను పెద్దగా అవుతా అన్నట్టుంటుంది టైం వెనక్కిపోతే. అట్లా ఈ పరిస్థితికి తేవద్దండి. నేను ధైర్యంగా మాట్లాడుతున్నా. నా కంపెనీ తీసేసుకొని నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. యూట్యూబ్లో చూసినా ఎవరైనా యూట్యూబర్స్ మా వాళ్ళు ఎవరైనా చూస్తే నేను పైన కంప్లైంట్ రావచ్చు, కానీ దయచేసి తెచ్చుకోండి. సారీ, నేను చెప్తున్నా. యూట్యూబ్లో చాలా మన వ్యూవర్స్కి ఇట్లా తప్పులు చేయకండి. చిన్నపిల్లలు చూస్తూ అంటే దయచేసి మీరు ఏ చదువుతానో అలా చదువుకొని ముందుకు పోండి. లేకపోతే చదువు ఇంట్రెస్ట్ ఏదంటే పనికి వెళ్ళండి. క్రికెట్ లేకపోతే సినిమాస్ అవంతా చూడండి, ఇన్స్పిరేషన్ చూడండి, తప్పలేదు. కానీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది కొందరికి, చాలామందికి కాదు, కొందరికి. అది పెద్ద లోతుగా డెప్త్గా పోతుంది. నీకు ఏమనిపిస్తుందో అది చేయి, తప్పులేదు. డబ్బులు సేవింగ్ చేయాలి అంతే. ఇప్పుడు ఉండేది డబ్బులే నువ్వు ఏమైనా చేయి. వ్యాపారం పెడతావా, జాబ్ చేస్తావా, గవర్నమెంట్ జాబ్ చేస్తావా, ప్రైవేట్ జాబ్ చేస్తావా, ఏమైనా చేయి, డబ్బులు సంపాదించు అంతే. పెళ్లి చేసుకో అంతే. పెళ్లి చేసుకున్న తర్వాత సుఖంగా ఉండు అంతే. ఎవరైనా చెప్పేది ఇంతే. పిల్ల పాపలతో కలకాలం వృద్ధులు బాగుండు అంటారు. ఏమైనా ల్యాండ్లు భూములు కొంటావేమో కొనేసిన తర్వాత నువ్వు వెళ్ళిపో, నీ బిడ్డలను పెట్టే, అంతే ఉండేది. ఎటువంటి ఆలోచన ఏమీ పెట్టుకోకూడదు మైండ్లో, మనసులో. ఓకే, అది విషయము. ఇప్పటికైనా తెలుసుకోండి, కన్ను తెరవండి. నేను సొంతంగా మాట్లాడుతున్నా. ఇట్లా స్క్రిప్ట్ రాయలే మనకి ఎవరు అందరు యూట్యూబ్ లాగా. నా కెమెరా కూడా సరిగ్గా పనిచేయదు. చూడు ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాను మీతో, నేను షేర్ చేసుకుంటాను. నా కెమెరా అంటే ఇష్టం ఏదో ఒకటి చేయాలి ఉంది. తప్పులు దొరిని ఏమైనా దొరిని మీరు నాకు ఇష్టం ఉంటే లైక్ చేస్తారు, లేదంటే వెళ్ళిపోతారు. కాదంటే దాంట్లో బలవంతం ఏం లేదు, నాకు కాపాడతారు అదే వ్యూవర్స్. నాకు ఏదో ఒక మైండ్లో రన్ అవుతూ ఉంటుంది, సినిమాలు అవుదాం, నాకు యాక్టర్ అవుదాం అని ఉంటుంది. కానీ అవడమే ఏదో ఒక చిన్న ప్లాట్ఫామ్తో ఏదో మన టాలెంట్ ప్రదర్శించుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని నేను ఇట్లా మాట్లాడుతున్నా. దాంట్లో తప్పులు దొరికితే క్షమించండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, చేయండి. ఓకే, తర్వాత కలుద్దాం ఇంకో టాపిక్లో.